మమ్మీ ఈరోజు కంటే స్పెషల్ ఏంటిది? చికెన్. మరి చేసుకుందామా? ఓకే, చూద్దామా? ఈరోజు మనం చికెన్ చేసుకుందామా? ముందు కాస్త ఇంత పసుపు వేసుకుందా. ఇప్పుడు మనం వాష్ చేద్దామా? కలుపుకొని నువ్వు ఇలా అన్నప్పుడు నేను కడుగుతా. వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. నా దగ్గర అయితే లేదు, అందుకే నేను పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు వేసి మగ్గించుకోవాలి. ఇందులో కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఒకటేనా? చికెన్ దీనికి లీడర్ బై బాయ్. చికెన్ వేసుకొని కలుపుకొని బాగా ఒక 10 minutes ఉడికించుకోవాలి. ఓకే, లిడ్ క్లోజ్ చేయి. ఓకే, లిడ్ క్లోజ్. 10 minutes తర్వాత చికెన్ మీద మూత ఓపెన్ వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్లోంచి వాటర్ వచ్చినాయి కదా, చికెన్ ఉడికిన తర్వాత ఇందులో మీకు గ్రేవీ కావాలి అని అంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని అందులో కారం, మసాలాలు మీరు ఏవేవైతే వేసుకుంటారో చికెన్ మసాలా, ధనియాల పౌడర్ అవన్నీ వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు నాకైతే గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాం. ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ కొంచెం మరిగేంత వరకు వెయిట్ చేయాలి. మన రుచికి సరిపడినంత కారం, ధనియాల పౌడర్, చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, మసాలాలు పట్టేంత వరకు ఉడకనివ్వాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించుకోవాలి.